హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదేంటి అనుకుంటున్నారా? నా సండే రొటీన్, నా సండే లేజీ రొటీన్ అనమాట. సండే ఎందుకో నాకు లేజీగా ఉండేది ఆ రోజు. అందుకే ఈ విధంగా అయితే వంట చేస్తున్నానని చూడండి. ఇదైతే రాయలసీమ స్పెషల్ రాగి సంగటి అండ్ చికెన్ అనమాట. మామూలుగా అయితే నాటుకోడి ఫేమస్, కాకపోతే మనం దీనికి బదులుగా ఇక్కడ చికెన్ వండుకుంటున్నాం. చికెన్ కూడా బాగానే ఉంటుంది. చలో ప్రాసెస్లోకి వెళ్దాం. ఇదైతే మీరు మైండ్ చేయొద్దండి, ఎందుకంటారా కొంచెం మెస్సీగా ఉంది. చెప్పాను కదా స్టార్టింగ్లోనే మై లేజీ డే అని చెప్పి. ఓకే, వీడియో చూడండి. ఈ విధంగా అయితే మనం అన్ని ఆనియన్స్, కరివేపాకు, టమోటా వేసాము. ఇక్కడ చూడండి, ఈ విధంగా అయితే వేసేసామన్నమాట. లేజీగా మొదలైంది ఆ డే అనమాట. ఈ విధంగా అయితే చికెన్ అయితే ముందుగానే కలిపి పెట్టుకున్నాను. మసాలాలన్నీ ముందు వీడియోలో చెప్పిన విధంగా ఈ విధంగా అయితే మనం ఈ విధంగా ఫ్రై అయితే చేసుకుంటున్నాము. ఓకే, ఇక్కడ చూడండి, ఇదంతా బాగా బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఎందుకోనబ్బా ఈరోజు ఆ రోజు చాలా లేజీగా ఉండే. ఓకే, ఇది లాస్ట్ సండే క్లిప్ అనమాట. ఇక్కడ చూడండి, వేసేద్దాం దీంట్లోకి. ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. ఇంకొక విధంగా అయితే చేసుకోవచ్చు, రాగి సంగటి కుక్కర్లో కూడా పెట్టచ్చు. కొంతమంది మట్టి పాత్రలో కూడా పెడతారు, అది మనకు తెలియదు అనమాట. కుక్కర్లో కూడా మనకు రాదు. ఈ విధంగా అయితే చేసేస్తున్నాం. ఇక్కడ చూడండి, చికెన్ అయితే వేసేసామన్నమాట. నాకు ఇలా కలిపి పెట్టుకోవడం అంటే నచ్చుతుంది, లేదా అలా చేయడం నాకు రాదనమాట. మసాలాలన్నీ పెట్టేసి ఓకే, ఒక పక్క అయితే సంగటి ప్రిపేర్ చేస్తున్నాం. మేము దాన్ని రాయలసీమలో సంగటి కూడా అంటాము, రాగి ముద్ద కూడా అంటాము. ఓకే, ఈ విధంగా పిలిచినా కూడా ఒకటే అనమాట. మీకు తెలియదు కాబట్టి, తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి చెప్తున్నాను. ఈ విధంగా అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసాము. ఇక్కడ చూసారా, ఇది మెత్తగా ఉడికిపోయిందనమాట. దీంట్లోకి రాగి పౌడర్ వేస్తారు. మా అమ్మ వాళ్ళైతే రాగి పౌడర్ కొట్టించుకుంటారనమాట. రాగులతో విసిరి రాగి పౌడర్ చేసుకుంటారనమాట. మనకు అంత టైం లేదు కాబట్టి మనం ప్యాకెట్సే యూజ్ చేస్తున్నాం. రాగి పిండి వాళ్ళు ప్రిపేర్ చేస్తారనమాట ఇంట్లోనే. మనకంత సీను లేదు, టైము లేదు. టైం ఉంది కానీ సీన్ లేదులేండి. ఓకే, చూడండి, ఈ విధంగా అయితే రాగి సంగటిని ఈ విధంగా మెత్తగా దీంతో ఇట్లా చేస్తారు. దాన్ని తెడ్డు అంటారనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ చికెన్ అంతా ఓకే అయిపోయింది. తర్వాత రాగి సంగటిని ఇలా అయితే అయిపోయిందనమాట. మెత్తగా చేసేసాము. చికెన్ కూడా ఉడికిపోయింది ఆల్మోస్ట్. ఇక్కడ చూడండి, ఈ విధంగా అయితే దాన్ని మెత్తగా అయితే ఇలా కట్టెతో చేసాము. లాస్ట్లో దీన్ని ఫినిషింగ్ వచ్చి కొత్తిమీర వేస్తున్నాను. పుదీనా కూడా యాడ్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా అయితే ఓకే. మేము దీంట్లోకి రైతా కూడా యాడ్ చేస్తాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.